హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 9 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 10. సారీ, కావాలని అలా చేయలేదు అన్నాడు ఆనంద్. సారీ ఎందుకండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ తర్వాత చెప్తారు, కానీ ముందు ఈ అండీలు గిండీలు ఆపుతారా? అయినా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, చక్కగా ఆనంద్ అని పిలవండి. నన్ను పిలవమని నువ్వెందుకు అండి అంటున్నావు? నువ్వు కూడా ఆద్య అని పిలువు. ఓకే ఆద్య, మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. ఓకే ఆనంద్, పద వెళ్దాం. ఇద్దరు కారులో ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక దివ్య ఐస్ క్రీమ్ తింటుంటే ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆనంద్ మనసులో ఇలా అనుకుంటాడు, అసలు నేను ఏం చేద్దామని బయటికి వెళ్ళాను, ఏం చేసి వచ్చాను. ఈ అమ్మాయి తనకి తెలియకుండానే నన్ను డ్రింక్ చేయకుండా ఆపేసింది. ఏం ఆలోచిస్తున్నారు ఆనంద్? ఏం లేదు అని మాట దాటిస్తాడు. ఏమో కానీ నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అవును ఆనంద్, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? ఆనంద్ వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పి, మరి మీ పేరెంట్స్ అని అడుగుతాడు. నాన్న బ్యాంక్ మేనేజర్, పిన్ని హౌస్ వైఫ్. తను మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో నాన్న మా ఇబ్బంది చూడలేక ఇక్కడికి పంపించేశారు. అమ్మ టీచర్గా చేసేది, 2 years బ్యాక్ చనిపోయింది అని చెప్తూనే తన కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. తన బాధ అర్థమైన ఆనంద్ కవర్ చేయడానికి, రాకేష్ గారు నీకు ఎలా పరిచయం అని అడుగుతాడు. రాకేషా అంటూ వాళ్ళ పరిచయం గురించి చెప్తూ ఉంటుంది. ఆద్య అలా మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియకుండా వింటూ ఉంటాడు ఆనంద్. ఆద్యకి నిద్ర రావడంతో టైం చూసేసరికి 12:33 అవుతూ ఉంటుంది. వామ్మో, ఇంత లేట్ అయిపోయింది. ఓకే బాయ్ ఆనంద్, మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి కదా. ఓకే, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ 12 అయిపోయింది. నీ మాటల్లో పడి నేను కూడా టైం చూడనే లేదు. ఓకే బాయ్. బాయ్. అలా ఇద్దరూ వెళ్ళి పడుకుంటారు. కానీ ఆనంద్కి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. మాటి మాటికి ఆద్య మొహమే కనిపిస్తూ ఉంటుంది. అలా అతి కష్టం మీద పడుకుంటాడు. తెల్లవారగానే అందరూ ఎప్పట్లాగే లేచి ఫ్రెష్ అవుతారు. ఆనంద్ కూడా వీళ్ళతో పాటే తినేసి తన కంపెనీకి బయలుదేరిపోతాడు. ఆద్య స్కూటీ పంచర్ అవ్వడంతో పంచర్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి దివ్యని డ్రాప్ చేసి కాస్త ఆలస్యంగానే ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రోజంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇక సాయంత్రం ఆనంద్ తన వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఫాస్ట్గా వెళ్తున్న ఒకతను ఆనంద్ కార్కి అడ్డం రావడంతో ఆ వ్యక్తి స్కిడ్ అయ్యి కింద పడిపోతాడు. ఆనంద్ వెంటనే డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి చేయి అందిస్తాడు. ఏంటండి, జాగ్రత్తగా వెళ్ళాలి కదా, అదృష్టం బాగుండి మీకేం కాలేదు, దెబ్బలు ఏమైనా తగిలాయా అని అడుగుతాడు. అంటూ చేతి మీద గాయం చూపించి పర్లేదు చిన్న దెబ్బే అంటాడు. అయ్యయ్యో, బ్లడ్ పోతుంది, పదండి హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కా? వద్దు, పర్లేదు వదిలేయండి. పోనీ పక్కనే మా ఇల్లు, పదండి వెళ్దాం. మీరు వదిలేలా లేరు కదా, సర్లే పదండి. ఆనంద్ అతన్ని ఇంటికి తీసుకొచ్చి బ్లడ్ క్లీన్ చేసి కట్టుకడతాడు. ఇంతలో ఆద్య ఆఫీస్ వర్క్ అవ్వడంతో ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి రాగానే ఎదురుగా సోఫాలో ఉన్న ఆ వ్యక్తిని చూస్తుంది. ఇంతకీ అడగనే లేదు, మీ పేరు ఏంటి అని అడుగుతాడు ఆనంద్. అతను తిరిగి సమాధానం ఇచ్చే లోపే ఊహించని రీతిలో ఆద్య కోపం బాధ కలగాల్సిన గొంతుతో, రే నువ్వేంట్రా ఇక్కడ, మా అమ్మను చంపించింది సరిపోలేదా, నన్ను కూడా చంపడానికి వచ్చావా అని అరుస్తుంది కోపం బాధ కలగాల్సిన గొంతుతో. ఆనంద్ అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు ఆద్య, అతను ఇప్పుడే అంటూ ఏదో చెప్పబోతాడు.
ఆద్య చేయి చూపిస్తూ ఆగమన్నట్టు ఆనంద్కి చెప్తుంది. అతను ఎవరో నాకు బాగా తెలుసు మిస్టర్, నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ముక్కుపుటాలు అదిరిపడుతుండగా ఆనంద్కి చెప్పి, ఇక్కడ కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? నిన్ను ఎవడసలు లోపలికి రానిచ్చింది? ముందు నువ్వు బయటకి నడవరా అని అరుస్తుంది గట్టిగా. అతను 2 సంవత్సరాల అతని నిరీక్షణకి ఫలితంగా ఆద్య ఇక్కడే ఉందని తెలియడంతో లోపల క్రూరంగా ఆనందపడుతూ ఉంటాడు. అదేనండి, జైల్లో నుండి రిలీజ్ అయిన ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇతనే. ఆద్య, రే ధ్రువన్, ఆద్య చిన్ననాటి స్నేహితుడు, చెప్పేది నీకేరా అంటూ ఆవేశంగా వచ్చి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిచ్చి షర్ట్ పట్టుకొని బయటకి గెంటేస్తుంది అతన్ని. ఆనంద్ తనని ఆపకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన బిహేవియర్ చూసి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తుంది ఏంటి, ఈ అమ్మాయిలో ఈ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ఉంటాడు. ధ్రువన్ని బయటికి గెంటేసి వచ్చి డోర్ లాక్ చేస్తుంది. ఇంత వెతికానే నిన్ను, నువ్వు వచ్చి ఇక్కడ దాక్కున్నావా? దొరికేసావు కదా బంగారు, ఇక నిన్ను వదలనుగా అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతన్ని గెంటేసిన ఆద్య డోర్ దగ్గరే కూలబడిపోయి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.